కూరగాయల మార్కెట్ చౌరస్తాలో బాణసంచాలు కాల్చి హర్షం వెలిబుచ్చారు. అధికారంలోకి వస్తుందని ఆశించిన కాంగ్రెస్ కు భంగపాటు జరిగిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు అన్నారు. 3 సార్లు ఎన్నికల్లో విజయం సాధించడంతో దేశంలో కాంగ్రెస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లేనని అన్నారు. కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పెద్దగా సీట్లు రాలేదని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మొన్న జరిగిన హర్యానా మరియు జమ్మూ కాశ్మీర్ ఈ 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిజంగా కూడా ఇది చారిత్రాత్మక విజయం. మొన్న లోక్సభ ఎన్నికల తర్వాత మోదీ గారి యొక్క ఏదైతే చరిస్మా ఉంది అది తగ్గింది. మోదీ గారికి అంత పెద్ద పాపులర్ లీడర్ కాదు అని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు హర్యానా మేమే గెలుస్తున్నామని నిన్న నాకు సీఎం కుర్చీ అంటే నాకు సీఎం కుర్చీ అని ఇద్దరు నాయకులు నిన్న కొట్లాడుకుని కూడా మొదలైంది. ఇవాళ ఉదయం పాపం పొద్దున్నే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముంగట డప్పులు కొట్టేటోళ్లను స్వీట్ డబ్బాలు పటాకాలు అన్నీ తయారు చేసుకున్నారు. ఒక 2 గంటల తర్వాత విషయం అర్థమైంది ఏంటంటే మోదీ గారు ఇప్పుడు కూడా ప్రపంచంలో నంబర్ 1 లీడర్. మన భారతదేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారి వైపు చూస్తున్నారు. ఈరోజు మోదీ గారి నాయకత్వంలో హర్యానా రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి హ్యాట్రిక్ 2000 అంటే గత 2 సార్లు ఎంతైతే ఓటింగ్ వచ్చిందో ఎన్ని సీట్లు అయితే వచ్చినాయి, పోయినసారి 40 వస్తే ఈసారి దాదాపు 50 సీట్లు ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు. అంటే గతంలో వచ్చిన దానికంటే ఎక్కువ సీట్లు సాధించి హర్యానాలో ఇవాళ 3వసారి హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసింది. 2వది జమ్మూ కాశ్మీర్ విషయంలో అది కూడా ఒక పెద్ద విజయం. ఇవాళ జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్యంగా అంటే ప్రజాస్వామ్యం గెలిచింది. ఇంత పెద్ద ఓటింగ్ జరిగింది. బీజేపీ స్వంతగా ఎటువంటి పొత్తులు పెట్టుకోకుంటే 29 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి? 8 సీట్లు వచ్చినాయి. ప్రాంతీయ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ వల్ల ఇవాళ కూటమి యొక్క పొత్తు అధికారంలోకి వస్తుంది. సొంతగా కాంగ్రెస్ పార్టీ ఎన్నిట్లో పోటీ చేసింది, ఎన్ని సీట్లు వచ్చినాయో ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాల్సిన విషయం. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మళ్ళొక్కసారి ఈసారి రాబోయే ఎన్నికలు మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్లో కావచ్చు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మన తెలంగాణలో కూడా గత 10 నెలల్లో కాంగ్రెస్ పార్టీ 420 పార్టీ మోసం చేసింది పేద ప్రజలని. ప్రతి ఒక్కరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే తిడుతుండ్రు. ఇవాళ పరిస్థితి అట్లుంది. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థ ఎన్నికలు, అదేవిధంగా రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అన్ని ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏదైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో ప్రజలందరూ తెలంగాణలో కూడా బీజేపీ వైపు చూస్తున్నారు కనుక రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున తెలంగాణలో కూడా గెలుస్తుందనే పూర్తి నమ్మకం ఉన్నది. సోమవారం రాత్రి దుర్గాదేవి చండిమాత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. పరమాన్నంతో శివలింగం చేసి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ ఘనంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభిషేకం పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైభవముగా ప్రకాశిస్తున్నాడు. అందరికీ ఒక కట్టబడుతుంది. చెప్పదు నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర శివ శివ.
नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव श्रीमन्महागणपति देवताभ्यो नमः ओम गणाय ओम जगन्नाथाय नमः ओम सर्वज्ञाय नमः ओम नारायणाय नमः ओम लोकेशाय नमः ओम शिवाय नमः ओम लिंगाय नमः ओम नमः ओम शिवः ओम नमः ओम जयः ओम तपः ओम सत्यः ओम दक्षोदरे नमः देव श्रीमहि दिवायाः प्रचोदयात् संपूर्ण कर्मा शिवम महाभगवान सुंदर स्वामी महाभगवान दिव्यांतम प्रोक्षा देवमात्मान संप्रोक्षा अपवित्रः पवित्रवा सर्वांगस्यामिरो पुनः यस्मदे विश्वकर्माणां श्रीमन्महाभगवान शंकर स्वामी नमः అందరూ కూడా చిత్తలు అనుకోండి స్థిరాభవ జగదాభవ శివగాభవ శుభవన్నాభవ శంకర ఘోరాభాషిణి నమస్కృష్ణగ్రీవాయ సహస్రాక్షాయ మేడుషే नमस्ते भगवान विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय विव्याधिने पदये नमो नमः हरेयाय भवेदेवस्ताहापतीनां पदये नमो नमः पुष्पभीताय राधयत्वाहारयान्यानां पदये नमो नमः कृताविद्योदिकां सद्रोवस्तदानां पदये नमो नमः लभ्यो चन्द्रभवाब्धोराम्बरहे नमो नमः पदये नमो नमः वृक्षेभ्यो अरिकेशेभ्यः ओम श्री गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमो नमः సూర్యానగర్ రోడ్ నెంబర్ 8లో ఈ సంవత్సరం నూతనంగా శ్రీ దుర్గాదేవి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మరి అందులో భాగంగా ఈరోజు 5వ రోజు అమ్మవారి చండీ అవతారం ధరిస్తుంది. ఈరోజు మరి సాయంకాల సమయంలో మరి అమ్మవారి యొక్క సందర్భంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ యొక్క పరమశివుని యొక్క మరి పరమానంతో శివలింగం తయారు చేసి దాన్ని ప్రత్యేకంగా అభిషేకం నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా భక్తులు చాలామంది అధిక సంఖ్యలో విచ్చేసి ఆ యొక్క స్వామివారి యొక్క అభిషేకంలో పాల్గొని ఆ యొక్క స్వామివారి కరుణా కటాక్షాలు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా మన వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా అందరూ కలిసిమెలిసి భక్తితోని ఈ యొక్క ఇలాంటి ఉత్సవాలు మరెన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా
భక్తితోని వచ్చి ఆ యొక్క స్వామివారి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో చాలా చక్కగా పాల్గొని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహ సిద్ధి పొందవలసిందిగా భక్తులను కోరుచున్నాము. సర్వే జనాః సుఖినో భవంతు. జై భవానీ, జై భవానీ. గతంలో క్యాతనపల్లి మున్సిపాలిటీకి డంప్ యార్డు కొరకు సింగరేణి సంస్థ ద్వారా 30 ఎకరాల ఖాళీ స్థలం కావాలని ప్రతిపాదించగా నేడు సందర్శించడం జరిగిందని జీఎం అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ అందించిన ప్రతిపాదనను సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లి క్యాతనపల్లి మున్సిపాలిటీకి అప్పగించాలని ప్రతిపాదించినట్లు జీఎం పేర్కొన్నారు. Music Studio. 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 శ్రీరాంపూర్ ఆర్కే న్యూటెక్ పై మైసమ్మ దేవాలయంలో నిర్వహించిన శాంతి హోమంలో జీఎం సంజీవరెడ్డి, సేవా అధ్యక్షురాలు రాధాకుమారి, ఏజెంట్ మాలోత్ రాముడు, లీలావతి, మేనేజర్ స్వామిరాజు దంపతులు, సేఫ్టీ ఆఫీసర్ కొట్ట రమేష్ దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఏఐటియుసి అధ్యక్షుడు సీతారామయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వీరభద్రయ్య, సమ్మయ్య, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్లు పాల్గొని పూజలు చేశారు. హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జీఎం సంజీవరెడ్డి మాట్లాడుతూ అమ్మవారు, కార్మికులు, ఉద్యోగులు, అధికారులపై చల్లని కరుణ కటాక్షాలు కలగజేయాలని కోరారు. రక్షణతో కూడిన ఉత్పత్తి జరిగేలా చూడాలని కోరారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఫిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, ఏజెంట్ ఏవిరెడ్డి, హెల్త్ ఆఫీసర్ లోక్నాథ్ రెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు అన్వేష్ రెడ్డి, పొగాకు రమేష్, పానగట్టి సత్తయ్య, జైపాల్ రెడ్డి, బుద్ధి ప్రసాద్, సుధాకర్, రాజ్ కుమార్, రాజు నాయక్, అన్ని గనుల మేనేజర్లు పాల్గొన్నారు. ఈరోజు దసరా ఉత్సవాల్లో సందర్భంగా ఆర్కే న్యూటెక్ మైన్లో మైన్ యాజమాన్యము, కార్మికులు అందరూ, సూపర్వైజర్లు అందరూ కలిసి పెద్ద ఎత్తున హోమం చేయడం అనేది జరిగింది. ఈ హోమం ద్వారా సింగరేణి కార్మిక కుటుంబ సభ్యులందరికీ, అట్లాగే సింగరేణి కంపెనీకి కూడా అమ్మవారి కృపతోటి లాభం జరగాలని, అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి మంచిగా వర్ధిల్లాలని, అట్లాగే మన సింగరేణి కంపెనీ కూడా
పురోభివృద్ధి జరగాలని ఏఐటీసీగా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు సందర్భంగా ఆర్కే న్యూటెక్ గదిలో ఈరోజు హోమము చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. సో అమ్మవారి యొక్క కృప మరియు అందరి ఆశీస్సులు ఆర్కే న్యూటెక్ ఉద్యోగుల మీద, అధికారుల మీద, యూనియన్ ప్రతినిధుల మీద ఉండాలని చెప్పి, మరియు ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భగవద్బాంధవులందరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆర్కే న్యూటెక్ని ఆశీర్వదించి అత్యుత్తమ ప్రొడక్షన్తో పాటు రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించేటట్టు అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే జిఎం గారికి, అలాగే యూనియన్ ప్రతినిధులు, తర్వాత ఆర్కే న్యూటెక్ ఫ్యామిలీ అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఇవాళ మనకు హోమ కార్యక్రమము జరుగుతున్నది నవరాత్రుల సందర్భంగా. ఈ సందర్భంగా అందరూ ఎవరైతే ఫ్యామిలీస్ వచ్చారో, తర్వాత ఈ ఆర్కే న్యూటెక్ ఫ్యామిలీ కూడా అందరూ, అలాగే శ్రీరాంపూర్ ఏరియా కూడా అందరూ తల్లి దీవెనలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సమాప్తం తిరిగి ప్రసారమయ్యే SLN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు.